ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను కొత్తగా అంటే టైంపాస్ కోసం చేసే చిన్న సైంటిఫిక్ ప్రాజెక్ట్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా మీకు కావాల్సిన ఎల్ఈడి స్ట్రిప్పు, తర్వాత ఒక చిన్న వైర్స్, ఆ తర్వాత హెచ్డబ్ల్యూ బ్యాటరీ, ఆ తర్వాత స్విచ్, ఆ తర్వాత కనిపిస్తున్నట్టుగా మీరు ఇలా తయారు చేసుకోవాలి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ద్వారా. సో సింపుల్గా నాకు వచ్చిన టైంపాస్ ఐడియా ఏంటంటే ఎల్ఈడి లైట్ తయారు చేయడం. ఏంటి ఎల్ఈడి లైట్ ఒకటేనా అనుకుంటే, ఆ తర్వాత నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే చీకటి గదిలో ఒక డార్క్ ప్లేస్లో ఎల్ఈడి లైట్ తయారు చేసి దాని పక్కన మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా స్మోక్ బగ్ అంటే ఐస్తో ఒక మంచులాగా సంథింగ్ తయారు చేసి దాని చుట్టూ స్మోక్ వచ్చేటట్టు పెడితే అప్పుడు ఎలా ఉంటుందో నేను ఇమాజిన్ చేసుకున్నాను. సో ఇమాజిన్కి తగ్గట్టే నేను దీన్ని తయారు చేయాలనుకున్నాను. సో ఇప్పుడు నేను వీడియోలో తయారు చేసినట్టుగా చూడండి. దీనికి చాలా సింపుల్గా ఈ ఐస్ బాగ్ని ఎలా అంటే మీకు ఇష్టం వచ్చినట్టు తయారు చేయవచ్చు. సింపుల్ చెప్పాలంటే ఐస్ని మీరు హ్యాండిల్ అంటే చేతికి పట్టుకునే వాటంలా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అంతే, సింపుల్, అంతే. చూసారా, అంతే, అయిపోయింది. సో ఈ వస్తువులతో మనం ఈరోజు ప్రాజెక్ట్ తయారు చేయబోతున్నాం. ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయబోయే సమయం స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేసేదానికి నాకు వీలుగా ఉంటుంది. ఇంకా మరిన్ని కామెడీ వీడియోస్, జోకు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వంటి రీసెంట్గా మోంతా తుఫాన్ అంటే మంత్లో వచ్చిన మోంతా తుఫాన్ గురించి పెట్టాను. కొంతమంది అడుగుతున్నారు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన తుఫాన్ గురించి పెట్టమని పెడతాను. సో మనం ఇంకా టెస్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ మార్చాను. మీరు ఆ ఫోర్స్ని చూడవచ్చు. నాకు తెలిసి కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారా, రియాక్షన్ చూసారా, అట్లా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం